న్యూస్ అలర్ట్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో 3 శ్వేతపత్రాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతో సమావేశాలపై ఆసక్తి నెలకొంది. శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను అందించనుంది. మరోవైపు గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపాలని వైసీపీ నిర్ణయించింది. ఇక ఢిల్లీలో బుధవారం నిరసన తెలపాలని నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం నాటికల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ఢిల్లీకి జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. తన దృష్టికి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తాజాగా తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరగా వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీస్ లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి సంఘాలు మంత్రి లోకేష్ కి మెయిల్ చేశాయి. వెంటనే స్పందించిన లోకేష్ అధికారులతో మాట్లాడి ఆ గ్రామానికి బస్సు సర్వీసును ప్రారంభించారు. దీంతో మంత్రి లోకేష్ కి విద్యార్థి సంఘాలు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఆర్టీసీ డిపో మేనేజర్, ఆదోని డిపో. నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి. ముఖ్యంగా దీనికి మార్లమడికి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి, మాకు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ బస్సు తిప్పడానికి అవకాశం ఉందా లేదా సర్వే చేసి చెప్పమంటే వెంటనే వారి ఆదేశానుసారము నిన్ననే నేను ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ రోడ్డు పరిస్థితులు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది గమనించి వెంటనే వాళ్ళ ఆదేశానుసారం బస్సులు కూడా రవాణా చేయటకు ఎలాంటి రోడ్డు పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మేము వెంటనే తదనుగుణంగా మేము ఈరోజు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించబడింది. ఈరోజు కొద్ది ఆలస్యమైన ప్రతిరోజు మీకు సమయానికి పిల్లలకు మార్లబడి గ్రామం నుంచి హోలగొంద వెళ్ళటకు మరియు సాయంకాలం స్కూల్ ఇచ్చిన తర్వాత హోలగొంద నుంచి ఈ గ్రామానికి బస్సు సౌకర్యము కల్పించారు. దీని అందరికీ కృషి చేసిన మన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీన్ని లేవనెత్తిన రంగప్ప గారికి, అందరికీ కూడా మీడియా మిత్రులకు, ఇక్కడ విద్యార్థుల సౌకర్యార్థం కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలండి. అందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి. బస్సు పాసు సౌకర్యం ఉంది, దాన్ని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీ గ్రామానికి ఎల్లప్పుడూ బస్సు వచ్చేటట్టుగా మీరందరూ కృషి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, చంద్రబాబు 10 ఏళ్ల పాటు వాడిన వాహనాన్ని కనీసం మరమ్మతులు కూడా చేయించకుండా జగన్ కు కేటాయించారని వైసీపీ చేసిన ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్పందించారు. బాబు, పులివెందుల ఎమ్మెల్యే, నువ్వు ఇంతకు ముందు ఓసారి ఏం చేశావో గుర్తుకు తెచ్చుకోవయ్యా అంటూ ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబుకు ఏ బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారో ఇప్పుడు అదే కారును జగన్ కి ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. చంద్రబాబుకు పాత వాహనం ఇచ్చింది నువ్వు, ఇప్పుడు అదే వాహనాన్ని నీకిస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నావంటూ మండిపడ్డారు. ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకోయా బాబు, పులివెందుల ఎమ్మెల్యే, ఇంతకు ముందు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒకసారి ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి, నిన్న మొన్న సాక్షి పేపర్లో అదొక పాంప్లెట్ పేపరు, నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి. అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే. కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను Z+ సెక్యూరిటీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోయా, నీకు Z+ సెక్యూరిటీ ఇచ్చారు, టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు. అవునులే, నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే ఎక్కడ లెక్క ఉండదు అనుకో, అది వేరే విషయం. కానీ 2019లో నువ్వు సీఎంగా ఎక్కిన తర్వాత అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అప్పటికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే.
ఈరోజు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే. ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది. అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ. ఈ రోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఒక ఎక్స్-సీఎంగా నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ టాటా సఫారీ ఇచ్చారు. నీకు ఎక్కడ తక్కువ చేశారు? నీకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? బయట ఉన్న ప్రజల్ని కనిపించట్లేదు, నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు, నీలో నా మహా నటుడు కనిపించట్లేదు. నువ్వు బాధపడిపోయి నువ్వు వేరే కారు ఎక్కావు. నువ్వు వేరే కారు ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది, నీ వెనకాతలు తిరిగింది. అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు, నీకెక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు, నిన్నెక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, నీ ఇంటి మీదకి ఎవడు దాడికి రాలేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులతో తాడులు కట్టలేదు. సో ఎక్కడ ఆటవిక పరిపాలన జరిగిందో ఒక్కసారి నువ్వు నేను చర్చించుకోవాలి. ఈ రోజు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా నువ్వు వెళ్తున్నావు. సెక్యూరిటీ విషయంలో గురించి చూద్దాం. అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి SRC అని ఒకటి ఉంటుంది. అందులోనే IBGID 2 ఉంటాయి. వాళ్ళు ఫిక్స్ చేస్తారు అంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి, ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు, నీకు బీపీ వెహికల్ నీకు పంపించారు, సఫారీ పంపించారు, అది దిగిపోయావు. నీకు థ్రెట్ లేదా? రేపు పొద్దున్న ఏం చేస్తావు? ఎవడో నీ మనిషి ఏదో రాయి విసిరించుకుంటావు. నీకు అలవాటు కదా గులకరాలతో. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ముచ్చుమర్రి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఇప్పటి వరకు ముచ్చుమర్రి బాలిక కేసును ఛేదించలేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి, ముచ్చుమర్రి ఘటనపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల, చంద్రబాబు ఎందుకు వాయిదా వేశారు, రషీద్ కుటుంబాన్ని టీడీపీ నేతలు ఎందుకు పరామర్శించలేదు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు పరామర్శకు వెళ్లలేదని ప్రశ్నించారు. ముచ్చుమర్రి మీ అందరికీ తెలుసు, కథ నడుస్తూ ఉన్నది. ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల 7వ తారీఖున 10 గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునాతునకలు చేసి కృష్ణలో పడేశాడనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది. పోలీసు వారు దానిలో ఏం చేశారు? ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా? ఎందుకు కనిపెట్టలేకపోయారని అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని. హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు. ఇప్పుడు అనుమానితుడని వాడు ఎరగొచ్చారు. పోలీస్ స్టేషన్ చనిపోయాడు, అతని మీద గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు, ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి. ఇది ఈనాడులో వచ్చింది, వారి పత్రికలో. పోలీస్ విచారణలో వ్యక్తి మృతి. పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం. లాకప్ డెత్. దళితుడు అతను, పైగా లాకప్ డెత్ చేస్తే దాన్ని మసిపూసి మారేడికాయ చేసేసి అంతటితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్య. దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, విచారణ జరపాలి. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం రాజకీయాల్లో వైఎస్ జగన్ అపరిపక్వతకు అద్దం పడుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు సీఎంగా మరో 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు రాజకీయాల్లో పరిపక్వత రావాల్సిన అవసరం ఉందన్నారు. 4-5 వారాలు కూడా నిండని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేవలం అధికారం కోసం మాత్రమే జగన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో జరిగిన దేవాలయ భూముల దోపిడీ ఆక్రమణలపై ఇప్పటికే విచారణ చేపట్టామని, ఆలయానికి చెందిన భూముల్ని తిరిగి ఆ దేవాలయాలకు అప్పగించడం ప్రభుత్వం బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. సరిగ్గా 3 వారాలు 4 వారాలు కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం రద్దు చేయాలా, ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మాట కాదు అది. కనీసం 2-3 సంవత్సరాలు జరిగింది, వీళ్ళ పరిపాలన బాగలేదంటే సరే, కానీ ఏమీ లేకుండా నెల అయింది, 30 రోజులు 40 రోజులు అవుతూ ఉంటే ఈరోజే ఆయన గవర్నమెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం సెక్రటరేట్ తాళాలు తీసి అధికారులు పోయి వాళ్ళ కుర్చీలు టేబుళ్ళు తుడుచుకొని కూర్చోవడానికి ఇంకా టైం పడతా ఉంది. ఇప్పుడే పరిపాలన బాగలేదని జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే అతని ఎంత రాజకీయ పరిపక్వత ఉందో అర్థమవుతాం. అందుకనే రాష్ట్రపతి పాలనే ఏ బేసిస్ల మీద పెట్టాలి. రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన పెట్టేదానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల్లో కనీసం ఒక్కటి కూడా కాలేదు కదా. నువ్వు ఎట్లా అడుగుతావు? నీకు అంత అధికారం మీద వ్యామోహం ఏంటి? అధికారమే రాజకీయం అనుకుంటున్నారా? అంటే ఇంకా ఏది రాజకీయం కాదు, ప్రభుత్వం కాదంటే కేవలం అధికారం. ఇదేమన్నా గుత్తాధిపత్యమా నీకేమన్నా ఇదేదో చక్రవర్తులు రాజులు పరిపాలనలో వంశపారంపర్యంగా ఇచ్చిపోయేది కాదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ఎన్నుకున్నటువంటి వాడే రాజు. 5 సంవత్సరాల కాలపరిమితి ఆ ప్రభుత్వానికి ఉంటుంది. నువ్వు ఏది మొదలు కాకముందే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తీసేయండి, రాష్ట్రపతి పాలన పెట్టండి, మళ్ళీ నాకేయండి పెత్తనం, ఏంటి ఈ కోరికలు? ఇప్పటికే దృష్టి సారించాం, చాలా ఎంక్వైరీలు నడుస్తున్నాయి. కాబట్టి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎవరు అన్యాక్రాంతం చేసినా, ఎక్కడ అవి అన్యాక్రాంతం అయినా దోపిడీ అయినా వాటిని నిర్ద్వందంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వెనక్కి తీసుకోవడం, తిరిగి ఆలయాలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆలయాలకు భూములు ఇచ్చింది దాతలు. వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో చేశారు. ఇవాళ అవన్నీ పక్కన పెట్టి మేము ఆ భూములన్నీ కాజేస్తాం, ఆ భూములను దోచుకుంటాం, మా స్వప్రయోజనాలకే ఆలయాల భూములు, దేవుని యొక్క ఆలయాల భూముల కైంకర్యం ఇవన్నీ మేం చేస్తామంటే ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. కాబట్టి మరొకరు చేసిన దాన్ని మేము అనుమతించం. ఖచ్చితంగా వాటన్నిటినీ రద్దు చేస్తాం. అవసరమైతే న్యాయస్థానాల పరిధికి తీసుకొనైనా వాటిని అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటాం. ఇరు రాష్ట్రాల పరిధిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించమని గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. స్వార్థ ప్రయోజనాలకి స్వప్రయోజనాలకి ఏయో కాంట్రాక్టులకి బిల్లులకి వాటి కోసం పోయి తాపత్రయపడ్డారే తప్ప ఇరు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకి ఈ విభజన హామీలను నెరవేర్చుకుందామని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడారు. మేము ఈ విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో నేరాలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నేతలు తప్పించుకోలేరని జనసేన పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో సీఎం స్థానంలో ఉన్న జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ పొందారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తాము ఆ ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక కార్యక్రమాలపై స్పందించేందుకు 6 నెలలు అవకాశం ఇచ్చామన్నారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శలు గుప్పించారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు కుటుంబాలకు నాగబాబు బీమా చెక్కులను అందజేశారు. 30-40 డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. అర్జెంటుగా ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు. వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా
కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి. మిమ్మల్ని మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో, లేకపోతే మీరు చేసిన తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది. దాంట్లో డౌట్ లేదు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయం, మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయం. కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. అదే దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ జోబులో నుంచి 10 రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడలే. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు, అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి, అంత గొప్పగా చెప్పగలడు ఆయన. అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు. పచ్చి అబద్ధాలు. రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని, కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం. ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం. ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు, వినుకొండలో ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి, మీరు తప్పులు చేశారు, ధైర్యంగా ఉండండి. ఇక నుంచి అయినా మంచి దారిలో నడవండి. రాబోయే 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు. అట్లీస్ట్ మంచి అనిపించుకోండి. ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జనాలు. ఇంతకంటే సినిమాలో డైలాగ్, ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను, నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు. అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి. మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు. ఎప్పుడు కూడా ప్రజలకు అండగా, ప్రజలకి సపోర్ట్గా ఉంటారు. మీ అందరికీ వెన్నుదన్నుగా ఉంటారు. భవిష్యత్తులో అమెరికా ప్రెసిడెంట్ ఒక కమ్మవాడు అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ జోషం చెప్పారు. తాజాగా మాదాపూర్లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ లో ఆయన ప్రసంగించారు. దేశ విదేశాల్లోని అన్ని ప్రాంతాలకు కమ్మవాళ్లు విస్తరించారని ఆయన చెప్పుకొచ్చారు. బోరులో పడ్డ బయటకు రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు అని ఆయన పేర్కొన్నారు. కమ్మవాడికి మోసం, అన్యాయం చేయడం రాదని, కమ్మవాడికి కష్టం పడ్డం ఒక్కటే వచ్చన్నారు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తానని, కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తానని ఆయన పేర్కొన్నారు. మన కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకొని సాయం చేయండి, అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కమ్యూనిటీలో కష్టపడే యువకులకు భవిష్యత్ ఇవ్వాలని ఆయన సూచించారు. రవి అస్తమించని ప్రతి దేశంలో కమ్మవాడు జెండా ఎగరవేస్తున్నాడని ఆయన అన్నారు. అమెరికాలో తానా ఉత్సవాలు చూశాను. అమెరికాలో తానా భవిష్యత్తులో అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మవాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు. చెరువులో పడ్డాడు ఈత్తం చూసాం, వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూసాం, బోర్లో పడ్డ పైకి లేచేవాడే కమ్మవాడు. మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు. బోర్లో పడ్డ పైకి రాగలిగే కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం, కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లేని కమ్మ పిల్లల్ని, కమ్మ ఒక్కరిని ఆశీర్వదించండి, ఆదుకోండి, వీలైనంత సహాయం చేయండి. మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం, మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు.
మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయి అందించండి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి, వాళ్ళ జీవనోపాధికి సహకరించండి. ఒక్క ప్రతి కమ్మవాడు మీకున్న స్థాయికి 10 మంది పిల్లల్ని మీరు కానీ ఎంకరేజ్ చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం, మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేవాడిని. ముఖ్యంగా నేను చెప్తున్నా, రవి అస్తమించని దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం. నన్ను ఒక ఆయన అడిగాడు, అరే కమ్మవాళ్ళు అంటే ఏంది అని. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడు వస్తావని లేపేవాడు, అవసరమైతే సూటు ఇప్పి నాటేసేవాడు, ఆకాశం వైపు కసిగా చూసేవాడు, అవకాశం కోసం ఆశతో ఎదురు చూసేవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు, ఎంత కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు. నువ్వు మీసాల వైపు తిప్పుకుంటూ నేను సాధిస్తాను అని తపనతో పరిగెట్టడానికి చిరుతలా పరిగెట సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి, అదే కమ్మవాడు అని చెప్పా. అన్ని కులాల్ని గౌరవిస్తా, నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా. నిజం చెప్తున్నాం సార్, కమ్మవాడు అంటే కష్టపడేవాడు, కమ్మాడు ఉంటే కసితో బతికేవాడు, కమ్మాడుంటే కడుపులో తీసి పెట్టేవాడు, కమ్మాళ్ళుంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. తెలంగాణలో బోనాల ఏర్పాట్లపై జోగిని సేవల హర్షం వ్యక్తం చేశారు. 32 సంవత్సరాలలో కనీ విని ఎరుగనంత సంతోషాన్ని ఈసారి అనుభవించారని ఆమె చెప్పారు. తెలంగాణ తెలుగు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈరోజు జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలకెల్లా 32 ఏళ్లలో కన్నీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశ్చర్యానికి లోనవుతున్నాను. ఎందుకంటే మా శివశక్తులకి, మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛనప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది. ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు, మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట. ఆ విషయం నాకు తెలిసింది, అందుకే చాలా ఆనందంగా ఉంది. అందుకే మన రాజు అంటున్నాను, ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి. అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెరుమాళ్ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యేది. కొందరు బోనాలు పడిపోయాయి, కొందరు ఇబ్బందులు అయ్యేది. ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక 15 రోజుల ముందు నుంచే అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డీసీపీ గారు రష్మి పెరుమాళ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వీధి కుక్కల నుంచి తమ ప్రాణాలు కాపాడాలంటూ చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని హైదరాబాద్ పేట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో వాళ్లంతా ఫిర్యాదు చేశారు. కుక్కల బారి నుంచి రక్షణ కల్పించాలని ప్రక్లారులు ప్రదర్శించారు. ఇంట్లో నుండి బయటకు రాలేనంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చిన్నారులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవట్లేదు చాలా సార్లు. దాదాపు కలిసింది. అప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళా, ఇంజక్షన్ వేసిండు. మా మమ్మీని కూడా కలిసింది. చాలా కుక్కలు ఉన్నాయి. కాపాడండి.
తన్విహ. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు? ఎక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీస్ స్టేషన్. కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అది నేను కూడా ఆడుకుంటున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. వాళ్ళు అంతా పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అందుకనే ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా. కంప్లైంట్ ఎవరికి ఇచ్చారమ్మా మీరు? పోలీస్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళకి, పేరెంట్స్ కి కూడా చెప్పాం. వాట్ ఇస్ యువర్ నేమ్? రేయాన్శ్రీ. ఎన్నో క్లాస్ చదువుతున్నారు మీరు? ఫస్ట్. వెరీ గుడ్. ఏం జరిగిందమ్మా? ఈరోజు ఎన్సిఎల్ నార్త్ నుంచి చిన్నపిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళతోని నేను మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. టూరింగ్ టాకీస్లు, ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఇలా సినిమా హాళ్లలో వివిధ రకాలను మనం చూసాం. సాంకేతిక పెరగడం, సినిమా రంగాల్లో వస్తున్న మార్పులు, థియేటర్ల నిర్మాణం, డిజైన్లను కొత్త పుంతలు తొక్కిస్తోంది. బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ థియేటర్ అందుకు తాజా నిదర్శనం. పిక్చర్ టైమ్ సంస్థ సహకారంతో బాపట్లలో శ్రీహర్ష థియేటర్ ను కొందరు వినూత్నంగా నిర్మించారు. అవసరాన్ని బట్టి ఎక్కడికైనా తరలించే వీలుండడం దీని ప్రత్యేకత. గాల్లో నింపిన బెలూన్ లో కూర్చొని సినిమా చూడడం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోంది ఎయిర్ బెలూన్. తిరుమల శ్రీవారిని హిమాచల్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక